యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆశీర్వాదం మనకు ఉంటే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందుకుంటూ ఉంటాం. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 125 అధ్యాయము 1 వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తూ ఉన్న వాగ్దానం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. దేవుని అందు ఎవరైతే నమ్మకముగా నిలిచి ఉంటారో వారు మరి నిత్యము కూడా ఎలా ఉంటారంటే సియోను కొండ కదలదు. కొండ కదులుతుందా? అటు ఇటుగా కొండ అయినా కదలదు. ఎంత వరద వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఎంత ఏమైనా కొండ మాత్రము కదలదు. దేవునిలో నమ్మకంగా జీవించే వాడి జీవితంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, ఎన్ని నిందలు, అవమానాలు ఎటువంటి వచ్చినా కూడా తొలగిపోరు, త్రొట్టిల్లరు. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనతో ఉంటూ ఉన్నాం, క్రీస్తుతో ఉంటూ ఉన్నాము కాబట్టి వాటన్నిటిని కూడా సహించి భరించి ఉండగలుగుతాము. నమ్మకం అనేది చాలా అవసరం. దేవుని మోసపరిచే బిడ్డలుగా మనం ఉండవద్దు. దేవుని అవసరమును తెచ్చుకొని మరలా దేవుడిని విడిచి తిరుగుతూ, మరలా అవసరం వచ్చినప్పుడు దేవునితో ఉంటూ, మరలా దేవుని విడిచి అటువంటి మోసకరమైన జీవితాన్ని మనం జీవించవద్దు. నులివెచ్చనిగా ఉండవద్దు. మన జీవితంలో దేవునితో ఉంటూ ఉన్నామంటే నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని యందు నమ్మకమైన జీవితమును కలిగిన వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనమంట సియోను కొండవలే ఉంటామంట. మరి అట్టి రీతిగా మన జీవితంలో దేవుని యందు నమ్మికను కలిగి నిలిచి ఉన్నట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయమున ఈ రోజు ప్రతివేకముగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏ సమస్యల చేత బాధపడుతున్నారో, ఏ అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో ప్రభువా దేవా, ఇప్పుడే మీరు తాకండి. ఎవరైతే ఈ యొక్క ప్రతినేకమును చూస్తూ ఉన్నారో ప్రభా, ప్రతివేకముగా ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా వారి జీవితంలో అద్భుతము చేయండి. వ్యాధుల నుండి స్వస్థత దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యల నుండి విడిపించి సమృద్ధిని దయచేయండి. పరిశుద్ధాత్మడానికి వందనాలు. హోలీ కమాందిలి సి కౌరి గ్లోరాది కాంది మైకెనిక ఫౌరిమా ప్రతి టోస్టెల్బిక్ ఫౌరిమా ఆత్మ స్వరూపుడ పరలశూరి కమాందర, నీ అభిషేకము చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి. అగ్ని వలె మండించండి నాయన, అగ్ని జ్వాలల కలిగిన శక్తి చేత నింపండి. వై హ్యాండ్ ఇస్ ద లార్డ్ ద గ్లిక్ ఆఫ్ ఫౌరిమా కృపాశీర్వాదమును దయచేయమని యేసు నామం నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.